చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు శిలువలో పలికిన రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులై ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఆమేన్. మరి రెండవ మాట మన మధ్యకు శ్యామ్ వచ్చి ప్రభు పలికిన రెండవ మాట గురించి క్లుప్తంగా సమయానుకూలంగా వివరిస్తాడు. అందరం విందాం. చేరువచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన సంఘ పాస్టర్ అన్నకు, అక్కకు నా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకొని మన రెండో మాటను ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను ప్రభు ఇక మధ్యాహ్న సమయంలో ఒక చిన్న మందిగా చేరి నీ నామం పట్ల స్తుతించుటకు, ప్రార్థించుటకు ఇచ్చిన సమయం నేటి వందనాలు. ప్రభా, ఇంతవరకు మాతో ఉన్నందుకు వందనాలయ్యా. మొదటి మాట విషయం అంతట్లో తోడుగున్నావు. ఇప్పుడు రెండో మాటను ధ్యానిస్తూ ఉండగా నీ సహాయం దయచేయండి అయ్యా. ఇక్కడ మాట్లాడేది మేము కాదు, నీవు మాత్రమే అని మేము ఉన్నాం అయ్యా. మమ్మల్ని ఇక నోటి బూరగా వాడుకోమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి నైనా మాకేమాత్రం మహిమ వద్దు అయ్యా, నీ నామానికే మహిమకరముగా నైనా తండ్రి మీరు దేవా వినిపించమని, మాకు కావాల్సిన అందరికీ ప్రభా కావాల్సిన వర్తమానాన్ని, ఆత్మీయ ఆహారాన్ని ప్రభా మీరు దయచేయమని పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. మొదటి ఒక మాటను మనం చూసాం. ఇప్పుడు రెండవ మాటను మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఏంటంటే, అందుకైన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. అయితే ఈ మాట మనం చెప్పుకునే ముందు ఇది ఏ సందర్భంలో జరిగింది అనేది మనం తెలుసుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఇదంతా మనకు తెలుసు. ప్రతి గుడ్ ఫ్రైడే రోజు మనం ధ్యానిస్తూనే ఉంటాం. ఆ మోషన్ కానీ అక్క కానీ అందరూ చెప్తూ ఉంటారు. ఇది మనం బైబిల్ చదువుతూ ఉంటాం, మనకు కూడా తెలుసు. యేసు ప్రభు సినిమాలు కూడా మనం ఎన్నో చూసాం కాబట్టి అన్నీ తెలుసు. కాకపోతే మనం తెలిసినా కూడా దేవుడు మనతో ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. కాబట్టి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇక సందర్భం ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే, దేవుడు అప్పగింపబడుతున్న రాత్రి దేవుడు ఏం చేస్తాడు, ఆ యొక్క గెత్సెమనే తోటలో యేసుప్రభును పట్టుకున్న తర్వాత యేసుప్రభు ఏ పాపము చేయలేదు, ఏ అన్యాయము చేయలేదు. కాకపోయినా ఆ యొక్క నేరాన్ని దేవుని మీద మోపి ఏం చేశారు, పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్తారు. పిలాతు దగ్గర తీసుకెళ్తే పిలాతుకు అసలు దేవుడు ఏ తప్పు చేయలేదని అర్థమవుతుంది. వెంటనే అక్కడి నుంచి మళ్ళీ హేరోదు దగ్గరికి పంపిస్తారు. హేరోదు దగ్గర పంపించిన తర్వాత అక్కడ హేరోదుకు కూడా యేసుప్రభులో ఎటువంటి పాపం అనేది కనిపించదు. మళ్ళీ ఎవరి దగ్గర పంపిస్తాడు, మళ్ళీ పిలాతు దగ్గరికి పంపిస్తే పిలాతు కూడా యేసుప్రభుని అడుగుతాడు, నువ్వు ఏ తప్పు చేయలేదు చెప్పు అంటే యేసుప్రభు ఏమంటాడు, మౌనంగా ఉంటాడు. అయితే ఇక పిలాతు యేసుప్రభుని విడిపించాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు మాత్రం ఏం చేస్తారు, యేసుప్రభుని ఖచ్చితంగా సిలువ వేయాలని చాలామంది చెప్తారు. అయితే పిలాతు ఏం చేయలేక సిలువకు అప్పచెప్తారు. అప్పచెప్పిన తర్వాత ఆ యేసుప్రభును ఎంతగానో హింసలు పెడతారు, ఎంతగానో నిందిస్తారు, ఎంతగానో అవమానపరుస్తారు. యేసుప్రభు మీద ఆ యొక్క ఉమ్ము వేస్తారు, ఇంకా చాలా కొడతారు. ఒక 39 కొరడాల దెబ్బలతో కూడా యేసుప్రభుని ఏం చేశారు, కొట్టారు. యేసుప్రభు యొక్క వీపు ఒక నాగలి వలె దున్నబడింది. మనము యెషయా గ్రంథం 53లో చూస్తే అతడు నొల్లోరిలాగా ఒక మాంసం ముద్ద వలె కనిపిస్తున్నాడు, వాక్యంలో చూస్తాం. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే దేవుడు అంతగా బాధపడ్డాడు. ఆ యొక్క యెరూషలేము వీధులలో ఈడ్చబడ్డాడు. ఆ యొక్క యెరూషలేము మీద ఎంతగానో అవమానించబడ్డాడు. ఆ యొక్క కల్వరి సిలువ మీదకి, ఆ యొక్క కల్వరి కొండలో సిలువను మోసుకుంటూ, ఆ యొక్క భారమైన సిలువను మోసుకుంటూ దేవుడు ఏం చేశాడు, కల్వరి సిలువ కొండకి ఎక్కాడు. అయితే అక్కడికి ఎక్కిన తర్వాత యేసుప్రభుని ఏం చేశారు, ఆ యొక్క మేకుల ద్వారా, ఆ యొక్క తలలో ముళ్ళ కిరీటం ద్వారా దేవుని ఏం చేస్తారు, ఎంతగానో బాధించారు. 5 గాయాలు, రెండు చేతులలో 2 మేకులు, కాళ్ళల్లో 1 మేకు, తలపైన ముళ్ళ కిరీటము, దొక్కలో బల్లెపోటు, ఇలా 5 గాయాల చేత దేవుని ఎంతగానో హింసించారు. ఆఖరికి ఏం చేశారు, సిలువ వేశారు.
సిలువలో అంత కష్టంగా అంత బాధపడుతూ దేవుడు ఏం చేశాడు, శ్రేష్టమైన 7 మాటలు దేవుడు పలికాడు. ఆ ఎండలో 7 మాటలు పలకాలంటే మనకు కష్టం, ఎవరికైనా కష్టం. ఇప్పుడు ఎక్కడికైనా మనం ఊరికి వెళ్ళొస్తే మనం నీళ్ళు తాగి పడుకోవాలనిపిస్తుంది తప్ప ఏ పని చేయాలనిపించదు, మనం ఊరికి అట్లా వెళ్ళొస్తాయి. కానీ దేవుడు ఆ యొక్క యెరూషలేము వీధిలో ఎంతగానో ఈడ్చబడ్డాడు, దున్నబడ్డాడు, రక్తం కార్చాడు, అసలు నడవలేని పరిస్థితి. బహుశా నాకు తెలిసి యేసుప్రభు చెప్పులు కూడా వేసుకోలేదేమో. అప్పుడు ఎండల కాలం కదా, ఇప్పుడు ఎండ, మనం బయట ఎంతో ఎండ ఉంది, లోపల కూడా ఎంతో వేడి ఉంది. కానీ ఆ ఎండల కాలంలో దేవుడు చెప్పులు కూడా వేసుకోకుండా ఆ యొక్క కొండ ప్రాంతంలో ఎన్నో ముళ్ళులు గుచ్చుకుంటూ ఎన్నో ప్రయాసపడుతూ దేవుడు ఏం చేశాడు, ఆ యొక్క కొండ మీదకి దేవుడు ఎక్కించారు. అంత ప్రయాసలో కూడా దేవుడు శ్రేష్టమైన 7 మాటలు పలికాడు. ఈ శ్రేష్టమైన 7 మాటలలో మనం ఇప్పుడు 2వ మాట చదువుకున్నాం. ఇది ఈ సందర్భం. అయితే ఇందులో మనం ఏం చూస్తామంటే, దేవుడు అంటున్నాడు, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నాడు. అయితే దేవుడు ఇది ఎవరితో చెప్తున్నాడు అని మనం చూసినట్లయితే, అక్కడ యేసు ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు పక్కనే ఎడమ వైపున ఒకరిని, కుడివైపున ఒకరిని సిలువ వేశారు. ఎవరంటే వాళ్ళు దొంగలు. ఇక్కడ మనం 23వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసుకుంటే, మరి వారిద్దరూ ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరము చేసిన వారు. వీళ్ళు ఎలాంటి వారంట, నేరం చేసిన వారు. నేరం చేసిన వారిని ఎక్కడ వేశారు, సిలువకు వేయడం న్యాయమే. కానీ ఏ నేరము చేయని, ఏ అన్యాయం చేయని యేసు ప్రభువును సిలువ వేయడం న్యాయమా? న్యాయం కాదు. కానీ ఆయన అన్యాయపు తీర్పు పొందాలని లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి అది జరిగింది. అయితే అక్కడ మనం చూసినట్లయితే అక్కడ దేవుణ్ణి ఎంతోమంది ఏం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు. అక్కడ భటులు కానీ అక్కడ యేసుప్రభు వస్త్రాన్ని ఏం చేస్తున్నారు, చింపేసి చీట్లు వేసుకుంటున్నారు, చాలామంది అవమానపరుస్తున్నారు. అక్కడున్న చాలామంది, కొంతమంది స్త్రీలు కానీ యేసుప్రభు వాళ్ళ అమ్మ కానీ చాలామంది ఏం చేస్తున్నారు, బాధపడుతున్నారు, యేసుప్రభుని కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ అక్కడున్న భటులు మాత్రం ఎంతగానో హింసిస్తున్నారు. అక్కడున్న ఆ యొక్క దొంగలు కూడా ఆ యొక్క సిలువలో 1 గంట లేదా కొన్ని గంటల్లో చనిపోయే ఆ యొక్క దొంగలు కూడా యేసుప్రభుని ఏం చేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, దూషిస్తున్నారు. అయినప్పటికీ యేసుప్రభు ఏమన్నాడు, సైలెంట్గా అన్నాడు. వారు ఏమాత్రం తిట్టలేదు. కానీ దేవుడు సెలవిస్తే ఒక్కసారి తండ్రికి ప్రార్థన చేస్తే తండ్రి దగ్గర ఉన్న ఆ యొక్క ఆ యొక్క దేవదూతలు ఒక్కటి వస్తే మొత్తం 6,000 మందిని చంపుతుందంట ఒక దేవదూత. కాకపోతే అక్కడ ఎంతమంది ఉంటారు, ఒక 6,000 మంది ఉంటారా? ఉండకపోవచ్చు. ఒకవేళ 6,000 మంది ఉన్నా కూడా ఒక్క దేవదూత వచ్చినా కూడా మొత్తం వాళ్ళందరినీ ఏం చేస్తుంది, చంపేస్తుంది. దేవుడు ఆ సిలువ నుండి బయటపడవచ్చు. కానీ ఆ యొక్క ఎందుకు దేవుడు అసలు ఆ యొక్క సిలువను అంతగా బాధ పొందాడంటే, అంతగా దేవుడు ఆ యొక్క శ్రమను పొందాడంటే ఇది కేవలం మన కోసం మాత్రమే. ఆ యొక్క లేఖనాలు నెరవేర్చుటకు మాత్రం దేవుడు చేశాడు. అయితే ఇక్కడ మనం తెలుసుకున్న ఏంటంటే, ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరు దొంగలలో ఒక దొంగ గురించి మనము తెలుసుకుంటాం. ఈరోజు కూడా మనం ఆ దొంగ గురించే తెలుసుకుందాం. అందులో ఉన్న మంచిటి ఆ యొక్క దొంగ ఎలా ఆ యొక్క పరదేశంలో చేరుకున్నాడు అని మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏమన్నాడు దేవుడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్తున్నాడు. పరదేశి అంటే మనము ఒకవేళ ఎవరైనా చనిపోతే ఫస్ట్ పరలోకానికి వెళ్ళరు, ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఎప్పుడు వెళ్తారు అంటే యేసుప్రభు 2వ రాకడ వచ్చిన తర్వాత దేవుడు మనల్ని పైకి తీసుకెళ్తాడు. కాకపోతే చనిపోయిన అందరూ ఎక్కడ ఉంటారంటే పరదేశు అనే ఒక ప్రాంతంలో ఉంటారు. అది కూడా పైనే ఉంటుంది. ఫస్ట్ చనిపోయిన వాళ్ళందరూ పరదేశంలోకి వెళ్తారు. ఎప్పుడైతే యేసుప్రభు 2వ రాకడలో వచ్చిన తర్వాత అప్పుడు ఆ యొక్క యేసుప్రభు అందరినీ తీసుకుని వెళ్తాడు. చనిపోయిన వారిని చెరగా పట్టుకొని తీసేవాళ్ళని మన వాక్యంలో చూస్తాం. అలా తీసుకుని వెళ్తాడు. అది సపరేట్. కాకపోతే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు పరదేశికి వెళ్ళాలంటే ఇక 2వ విధంగా ఏం చేశాడు, మనం కూడా పరదేశికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనేది మన వాక్యంలో ఇప్పుడు మనం గమనిద్దాం. అయితే మొదటి విధంగా ఏమన్నాడు, 39వ వచనం ఎవరైనా చదవండి. 23వ అధ్యాయం 39వ వచనం. ఇక్కడ మొదటి దొంగ ఏమంటున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకో, నువ్వు దేవుని కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను రక్షించుకోలేవా, మమ్మల్ని ఏం రక్షిస్తావు, నువ్వే రక్షించుకోలేకున్నావే అని ఏం చేస్తాడు, ఆ యొక్క మొదటి దొంగ అవమానపరుస్తాడు. అయితే 2వ దొంగ ఏమంటున్నాడు, అయితే 2వ వాడు వానిని గద్దించి
నువ్వు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఈయన ఏమంటున్నా అంటే రెండో దొంగ ఆ యొక్క మొదటి దొంగను దూషించాడు. మొదటిగా చూస్తే ఈ దొంగ కూడా దూషించాడు, కానీ కొద్దిసేపు తర్వాత ఈ దొంగ ఏం చేశాడంటే ఆ యొక్క మొదటి దొంగను దూషించి ఇది మనం చేసిన తప్పే, మనం నేరాలు చేసాం, మన దొంగతనాలు చేసాం, మనం ఎన్నో పాపాలు చేసాం, కాబట్టి ఇది శిక్ష మనకు తగినదే. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ ఆయనకు శిక్ష ఎందుకు? నువ్వెందుకు దేవునికి భయపడవు, ఆయన దేవుని కుమారుడు అని ఆ దొంగకి మరొక దొంగ ఏం చేస్తున్నాడు చెప్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత అన్న మాట ఏంటంటే, ఆయనను చూచి, యేసు నువ్వు నీ రాజ్యంలోకి నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను అన్న వెంటనే యేసు ప్రభు ఇంకా ఏమాత్రం ఆలోచించలా. ఏమన్నాడంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అంటే ఖచ్చితంగా అని. ఇప్పుడు దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా నిశ్చయముగా అంటే ఖచ్చితంగా కన్ఫామ్గా జరుగుతుంది. దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు అంటే, ఆ దొంగ ఎలా పశ్చాత్తాప పొందాడు అంటే, ఆ దొంగలో 4 మాటలు మనం చూసుకొని ఇక రెండో మాటను మనం ముగించుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే ఆ యొక్క రెండో దొంగ ఏం చేశాడంటే యేసు ప్రభు మాట వింటున్నాడు. అయితే ఇక దొంగకి ఎప్పుడైనా యేసు ప్రభుని చూశాడా? ఇంతకుముందు ఎప్పుడైనా చూశాడా? చూడలేదేమో బహుశా. యేసు ప్రభు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 33.5 సంవత్సరాలు బ్రతికాడు. అయితే 30 సంవత్సరాలు దేవుడు ఇంటి దగ్గరే ఉన్నాడు, 3.5 సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు. ఇక 3.5 సంవత్సరాలలో ఎప్పుడైనా ఈ దొంగ యేసు ప్రభుని చూశాడా? చూడలేదేమో, నాకైతే తెలియదు, చూడలేదేమో. కాకపోతే ఎందుకు ఈయన యేసు ప్రభు ఈయన నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నాడు అంటే, మనం ముందుగానే మొదటి వచనాలు చూసాం. ఏదంటే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. దేవుడు ఆ మాట పలుకుతున్న ఆ మాటను చూశారు ఎవరు? దొంగ. ఆ మొదటి దొంగ చూశాడు, రెండో దొంగ చూశాడు, కానీ గ్రహించింది ఎవరు? రెండో దొంగ. గ్రహించాడు, అర్థం చేసుకున్న తర్వాత ఏమన్నాడంటే, అయ్యో ఇతన్ని ఎంతోమంది బాధ పెడుతున్నారు, ఈయన ఏ నేరం చేయలేదు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడంట, ఈయన ఎన్నో ఆశ్చర్యకాలు చేశాడంట, ఈయన ఎంతోమందిని చనిపోయిన వాళ్ళని కూడా లేపాడంట, అయినా కూడా ఈయన ఎంతగానో హింసించబడుతున్నాడు, దూషించబడుతున్నాడు అని ఆ రెండో దొంగ ఏం చేసుకున్నాడు? తెలుసుకొని అప్పుడు ఆ యొక్క సువార్త ఆ వ్యక్తికి అందిన వెంటనే అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుని రాజ్యానికి వచ్చినప్పుడు అంటున్నాడు. అయితే ఇక్కడ మన దొంగలో నేర్చుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే, ఆ దొంగ ఎందుకు ఆ యొక్క పరదేశికి వారసుడయ్యాడు, లేదంటే ఆ పరలోక రాజ్యంలో ఆ యొక్క పరదేశంలో స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడు అంటే, మొదటిగా రెండో దొంగ ఏం చేశాడు? దేవుని మాటను విన్నాడు. ఆ మొదటి మాటను విన్నాడు, అక్కడ ఉన్న వారందరి మాటలు విన్నాడు. కాబట్టి అతను మొదటిగా ఆ యొక్క పరదేశికు వారసుడయ్యాడు. ఈరోజు మనం కూడా చేరువచ్చిన మనందరం ఎన్నో మాటలు వింటున్నాం, దొంగ వలె మనం కూడా ఎన్నో మాటలు వింటున్నాం. కానీ ఆ యొక్క రెండో దొంగల వలె నిజంగా మనము స్వీకరిస్తున్నామా, నిజంగా మనము ఆ మాటను అంగీకరిస్తున్నామా లేదో ఈరోజు మనము తీర్మానం చేసుకోవాలి. లేదంటే మేము ఎందుకు దొంగలము, మమ్మల్ని ఎందుకు దొంగలు అంటున్నారు అని అనుకోకండి. ఎలా అంటే, మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఆ వ్యక్తి భౌతికంగా చాలా డబ్బులు దోచుకునేవాడేమో, ఎంతోమంది కొట్టేవాడేమో, ఎంతోమంది బంగారు దోచుకునేవాడేమో. కానీ ఈరోజు మనం ఆత్మీయంగా ఆలోచిస్తే దేవుని యొక్క సమయాన్ని మనం ఎంతగానో దొంగలించాం, ఆయన ప్రార్థన సమయాన్ని మనం ఎంతనో దొంగలించాం, ఆయన వాక్య సమయాన్ని మనం చేసాం, ఎంతగానో దొంగలించాం. ఈరోజు మనం కూడా ఆ దొంగ వలె దొంగలమే. కాబట్టి మనం కూడా ఆ యొక్క దొంగ వలె మనం కూడా ఏం చేద్దాం? ఆయన మాటను మనము వినవారిగా ఉందాం. మొదటిగా ఈయన ఆ మాట వినడం ద్వారా ఆ పరదేశికి ఏమయ్యాడు? వారసుడయ్యాడు. అయితే రెండవదిగా ఆయన ఎలా వారసుడయ్యాడు అంటే, మనం చూసుకున్నట్లయితే 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన ఏ తప్పిదము చేయలేదు అంటున్నాడు. ఈ మాట ఎవరు అంటున్నాడు? రెండో దొంగ అంటున్నాడు. అంటే ఏ తప్పిదము చేయలేదు, ఏ తప్పు చేయలేదంటే అర్థమైంది, ఆయన తప్పు చేయనివాడు అంటే ఆయన నీతిమంతుడు అని అర్థం. ఏ తప్పు చేయవాలని నీతిమంతుడు అంటాం. అయితే ఆయన ఏ తప్పు చేయలేదు, ఆ దొంగనే చెప్తున్నాడు. అయితే ఆ దొంగకి ఎలా అర్థమైంది? యేసుప్రభు అంటే ఎలా అర్థమైంది అంటే, ఆయన నీతిమంతుడని అర్థమైంది.
మొదటిగా ఆ దొంగ ఏం చేశాడు? ఆయన మాట వినడం నేర్చుకున్నాడు. రెండోదిగా ఆయన ఎలాంటి వాడు అనేది తెలుసుకున్నాడు. ఆయన నీతిమంతుడు అని తెలుసుకున్నాడు. ఈరోజు కూడా చేరువచ్చిన మనందరంలో మనం కూడా 3 విషయాలు మనము తెలుసుకోవాలంట. మొదటిగా ఏంటంటే మన దేవుడు ఎవరో తెలుసుకోవాలంట. రెండోదిగా మనల్ని మనము ఎవరో తెలుసుకోవాలంట. మన శత్రువు ఎవరో తెలుసుకోవాలంట. అప్పుడే మన జీవితంలో అయినా మనము ఈ లోకంలో అయినా మంచిగా జీవించగలమంట. మన దేవుడు ఎవరో తెలుసుకుంటే మనం ఎప్పటికీ ఇంకా దేవుని తప్ప ఇంకొకరిని ఆరాధించాం. మనమేంటో తెలుసుకుంటే మనం ఎంత తక్కువ వాళ్ళమో, మనం ఎవరు, ఎందుకు ఈ లోకానికి వచ్చాము, ఒక యాత్రికులుగా వచ్చామో మనం తెలుసుకుంటే ఈ లోకంలో ఒక యాత్రికుడిగానే జీవిస్తాం. ఇంకా అలాగే మన శత్రువు ఎవరు, లూసిఫరా లేకపోతే కొన్ని కనబడే అంధకార శక్తుల అని మన శత్రువులు ఎవరో తెలుసుకుంటే ఆ శత్రువులతో మనం పోరాడడానికి చాలా ఉంటాయి. మన శత్రువు ఎవరో తెలియకపోతే మన శత్రువులతో పోరాడలేం. దావీదు శత్రువు ఎవరు? సౌలు. కానీ ఆ శత్రువు ఎవరో తెలియనంత వరకు దావీదు సౌలుతో పోరాడతాడా? సౌలు దగ్గర నుంచి తప్పించుకుంటాడా? తప్పించుకోలేడు. ఇక్కడ మనం కూడా మన శత్రువు ఎవరో మనం తెలుసుకుంటే మనం కూడా ఆ శత్రువుల బారిలోంచి మనం కూడా తప్పించబడతాం. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక దొంగ ఏమంటున్నాడు? యేసు ప్రభు, లేదంటే యేసు ప్రభు ఎవరు అని తెలుసుకుంటున్నాడు అంటే నీతిమంతుడు అని తెలుసుకుంటున్నాడు. అందుకే ఆ యొక్క పరదేశికు వారసుడయ్యాడు. మొదటిగా ఆయన తన మాట వినడం వల్ల పరదేశికు స్థానం పొందుకున్నాడు. రెండోదిగా ఆయన నీతిమంతుడని తెలుసుకున్నాడు. మూడోదిగా ఏం తెలుసుకున్నాడు అంటే 42వ వచనం, యేసు 41వ వచనంలోనే, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము అంటున్నాడు. మనకైతే ఇది న్యాయమే అంటే దాని అర్థం ఏంటి? మనది చేసింది కరెక్టే, మన దొంగతనం వల్ల లేకుంటే మన పని చేసిన పాపాల వల్ల మనకి శిక్ష తగినదే, అంటే మనం పాపులమే అని ఆ యొక్క దొంగ ఏం చేస్తున్నాడు? అనుకుంటున్నాడు. అంటే తమ పాపాలు ఏం చేస్తున్నాడు? ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. దేవా, నేను ఈ తప్పు చేశాను, ఇది నాకు న్యాయమే, కానీ నీకు ఏ తప్పు చేయలేదు, ఇది నీకు న్యాయం కాదు అని దేవునితో ఏం చేస్తున్నాడు? చెప్తూ ఉన్నాడు. ఆ దొంగతో కూడా చెప్తూ ఉన్నాడు. అక్కడ ఉన్న వారందరూ ఆ మాటలు ఏం చేస్తున్నారు? వింటూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఏం చేశాడు? అక్కడ పరదేశికి వెళ్ళాలి అంటే పశ్చాత్తాపం పొందాడు. ఈరోజు మనం కూడా చేరువచ్చిన మనందరం ఇంకా మనకు పశ్చాత్తాపం లేదేమో. లోకంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఎవరైనా పాపాలు చేసే వాళ్ళే, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు మన వాక్యం ద్వారా చూస్తాం. అయితే తప్పు చేయని వారు ఎవ్వరు లేరు. కానీ ఎప్పుడైతే దాన్ని విడిచి ఒప్పుకుంటామో అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? తన మహిమను మనం ఎలా వెల్లడిపరుస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఒకవేళ తప్పు చేస్తూ ఉంటే తప్పులు చేయకుండా మానుకుందాం. ఇంకెలా తప్పు చేసి మానుకుంటే దేవుని దగ్గర పశ్చాత్తాపడి మనం నూతనంగా కొత్తగా జన్మిద్దాం. ఇక గుడ్ ఫ్రైడే రోజున దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆ వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడాడు. ఆ వ్యక్తి మనస్ఫూర్తిగా అంగీకరించాడు, మనస్ఫూర్తిగా ఆయన నీతిమంతుడు అని తెలుసుకున్నాడు, మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం పొందాడు. ఈరోజు మనం కూడా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపం పొందాలి. అలాగే మనం ఇంకోటి చివరిగా చూసుకున్నట్లయితే ఈ వ్యక్తి 42వ వచనంలో ఏమంటున్నాడంటే, యేసు, నీవు నీ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనుము అని అంటున్నాడు. ఇక వాక్యంలో మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ వాక్యంలో లేదా 42వ వచనంలో లేదా 39వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మొదటి దొంగ ఏం చేస్తున్నాడు అంటే, వేలాయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్తున్నాడు. ఎవరంటే మొదటి దొంగ. ఎవరితో చెప్తున్నాడు? యేసు ప్రభుతో చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి దొంగ లోకంలో ఉన్న వాటినే కోరుకుంటున్నాడు, లోకంలో ఉన్నటి వాటినే కోరుకుంటున్నాడు. అందుకనే ఏమంటున్నాడు? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటున్నాడు. అంటే నువ్వు ఆ శిలువ మీద నుంచి, ఆ శిక్ష నుంచి నువ్వు విడిపించుకో, తర్వాత మమ్మల్ని కూడా విడిపించు అంటాడు. ఈరోజు మనం కూడా దేవా, మాకు ఇల్లు కావాలా, లేకపోతే మాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలని లోక సంబంధం వాటి కోసం మేము చేస్తాం, ప్రయాసపడుతూ ఉంటాం. ఈ దొంగ కూడా అలాగే ప్రయాసపడ్డాడు. కానీ దేవుడు అతనికి ఉత్తరం ఇచ్చాడా? ఏమాత్రం పలకలా. కాకపోతే రెండో దొంగ ఏమన్నాడంటే, యేసు, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఈ విధంగా ఎలాంటి వాడు అంటే ఆత్మానుసారమైన వ్యక్తి. అందుకే ఏమంటున్నాడంటే, దేవుడు ఏమన్నాడు? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అంటున్నాడు. ఈరోజు ఇక రెండో దొంగ ఏం చేస్తాడంటే, లోకంలో ఉన్న వాటిని అడగలేదు, ఆ శిలువ నుంచి నన్ను తప్పించు అని అడగలేదు. కానీ ఏమన్నాడు? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. అందుకే నా రాజ్యాన్ని, నా నీతిని వెతకమంటే ఆయన నీతిమంతుడని వెతికాడు. ఆయన రాజ్యాన్ని కూడా ఏం చేస్తున్నాడు?
వెతుకుతున్నాడు. కాబట్టి ఏం చేశాడు, ఈ వ్యక్తికి దేవుడు ఆ యొక్క పరదేశంలో స్థానాన్ని కల్పించాడు. ఈరోజు మనం కూడా భౌతికంగా ఆలోచిస్తున్నామేమో, ఈ లోకంలో మనం 70-80 సంవత్సరాలు మాత్రమే జీవించగలం, తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎవరికి తెలియదు. కానీ మన బైబిల్ సారంగా మన దేవుడు చెప్పిన మాటల్లో అయితే మనం ఎక్కడికి వెళ్తాం, పరదేశికి వెళ్తాం, దేవుని దగ్గరికి మనము వెళ్తాం. కాబట్టి ఉన్న ఈ రోజులలో మనల్ని తనను ఒప్పుకుంటూ మనం కూడా పరదేశికి మనం కూడా వెళ్దాం. అయితే ఒక చిన్న మాట ఏంటంటే, ఇంకొకటి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండో దొంగ ఏం చేశాడు అంటే, ఏ సమయంలో ఏది అడగాలనో అడిగేశాడు. తర్వాత కొన్ని గంటల్లో ఈ వ్యక్తి ఏమవుతాడు, ఈ వ్యక్తి చనిపోతాడు, యేసుప్రభు చనిపోతాడు, ఇంకొక దొంగ కూడా చనిపోతాడు. కాకపోతే ఈ వ్యక్తికి కావాల్సింది నెక్స్ట్ ఏంటి, పరలోక రాజ్యంలో స్థానం. అంతేగాని ఆ వ్యక్తి ఏమనుకున్నాడు, దేవా ఇంటి దగ్గర మా అమ్మ మా నాన్న ఉన్నారు, వాళ్ళకు మంచి డబ్బులు ఇవన్నీ కోరుకున్నాడా, కోరుకోలే. లేకపోతే ఇక సిలువలో నన్ను విడిపించన్నాడా, విడిపించనలేదు. ఇంకా రకరకాల ఇవేమి కోరుకోలేదు. కానీ ఏమి కోరుకున్నాడంటే సమయానికి సందర్భంగా కోరుకున్నాడు. ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మన ఇంట్లో ఎవరో ఒక దొంగలు పడ్డారంట. నైట్ 12 గంటలకి ఇంట్లో దొంగలు పడ్డారంట. పడితే మనం ఏం చేస్తాం, మనకు మెలకు వస్తే వాళ్ళని ఏం చేస్తాం, ఆ దొంగల్ని మనం పట్టుకొని కొడతామా, లేదంటే పోలీసులకు అప్పచెప్తామా, ఏం చేస్తాము, ఆ దొంగను మనం పట్టుకొని కొడతాం ఖచ్చితంగా. మన ఊరోళ్ళు అయితే కొడతారు, వేరే ఊరోళ్ళో తెలియదు, మన ఊరోళ్ళు అయితే కొడతారు. అయితే కొట్టడం న్యాయమా అన్యాయమా? న్యాయమే. ఎందుకంటే అతను దొంగ కాబట్టి కొట్టాం, మన దొంగతనం చేసినాడు కాబట్టి కొట్టాం, ఇది న్యాయమే. అయితే ఆ వ్యక్తిని ఊరికే వదిలేసినాం అనుకోండి, సరే పో చేసినావు తప్పు పోయింది అని వదిలేసాం అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఆ దొంగ మీద మనం దయ చూపించినాం. ఏం చూపించాం, దయ చూపించిన, పోనీలే పాపం అని దయ చూపించినాం. అయితే ఆ దొంగని పిలిచి మళ్ళీ అతనికి ఒక 500 లేదంటే ఒక 100 రూపాయలు ఇచ్చి పంపిస్తే దాన్ని ఏమంటాం, కృప అంటాం. అయితే ఈరోజు మనము ఏది కోరుకుంటున్నాము, న్యాయం కోరుకుంటున్నామా, దయను కోరుకుంటున్నామా, కృపను కోరుకుంటున్నామా? మనము దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, నీ దేవా నాకు న్యాయం తీర్చని ఎంతోమంది ప్రార్థన చేస్తారు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారు. ఒకవేళ దేవుడు న్యాయం తీరిస్తే ఏమవుతుంది, మనం ఎక్కడికి పోతాం, నరకానికి వెళ్తాం. మనం చేసే తప్పులు, మనం చేసే పాపాలు, మనం చేసే అబద్ధాలు, ఇవన్నీ దేవుడు న్యాయం తీర్చాడంటే మనం ఈ లోకంలో ఒక్క క్షణం కూడా ఉండలేం. అందుకే మనం ఎప్పుడైనా ప్రార్థన చేసేప్పుడు ఏం చేయాలా, దేవా నీ కృప నాకు కావాలి, నీ దయ నాకు కావాలి అని మనము ఎక్కువగా కృప గురించి మనం ఏం చేయాలా, ప్రార్థన చేయాలా. ఈ వ్యక్తి కూడా ఏం చేశాడు, తను ఏ సమయంలో ఏది అడగాలనో అడిగాడు. ఈరోజు మనం కూడా ఏ సమయంలో ఏం అడగాల, ఒకవేళ మనకు ఉద్యోగం లేని సమయాల్లో ఉద్యోగం అడగాల, లేకపోతే మనం ఆత్మీయంగా వెనకబడి ఉన్న స్థితిలో ఆత్మీయంగా వెనకబడి ఉన్నాం ప్రభువా అని మనము అడగాలి. అంతేగాని ఏది పడితే అది మనం అడిగినామంటే దేవుడు ఇస్తాడా, ఇవ్వడు. అందుకే చాలామంది జీవితాల్లో ప్రార్థనకి ఎందుకు ఆలస్యం అవుతుందంటే, మనము ఏది పడితే అది అడిగేస్తాం. దేవా నాకు విమానం కావాలి, దేవా నాకు పెద్ద కారు కావాలి దేవా అంటే దేవుడు ఇస్తాడా, ఇవ్వడు. ఎందుకంటే మనం అంత మెయింటైన్ చేయలేం, దానికి అయ్యే ఖర్చులు, దానికి అయ్యే పెట్రోల్ కానీ ఇవన్నీ మనం భరాయించలేం. అందుకనే దేవుడు మనకు ఇవ్వడు. మనకు సైకిల్ కావాలంటే సైకిల్ ఇస్తాడు, బండి కావాలంటే బండి ఇస్తాడు. మనకి ఏ స్తోమత కొద్ది దేవుడు అది ఇస్తాడు తప్ప మనం ఇతడిది ఎక్కువ ఆశించకూడదు. ఈ వ్యక్తి కూడా ఏం చేస్తాడంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాడు, ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్తాడు. కాబట్టి ఈ వ్యక్తి ఏమన్నాడంటే ఆయన రాజ్యానికి దేవుడు వెతికాడు. అందుకే దేవుడు ఏమన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా చెప్తున్నాడు దేవుడు. ఈరోజు మనం కూడా ఆ యొక్క పరదేశకు వెళ్ళాలి అంటే, ఆ యొక్క పరలోక రాజ్యంలో స్థానం మనం కూడా పొందుకోవాలంటే, మొదటిగా ఆ దొంగ ఏం చేశాడు, ఆయన మాట విన్నాడు. రెండోదిగా ఆయన నీతిమంతుడు అని తెలుసుకున్నాడు. మూడోదిగా ఆయన పశ్చాత్తాపం పొందాడు. నాలుగోదిగా ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతికాడు. ఈరోజు మనం కూడా ఆ యొక్క పరదేశకు వెళ్ళాలి అంటే ఇవన్నీ మనము చేయాలి. మనం వింటున్నాం, ఈ దొంగ వలె వినుకోకుండా ఆ రెండవ దొంగ వలె మనం కూడా ఏం చేయాలి, మన హృదయాలు పెట్టుకొని ఈరోజు నుంచి మన జీవితాలు మార్చుకొని మనం ముందుకు వెళ్ళాల్సిందిగా యేసు ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించిన వాక ఆమెన్.